వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. ఒక బిజినెస్ ని క్రియేట్ చేసుకోవడానికి మిమ్మల్ని ఒక పాయింట్ ఉంటుంది మనకి ట్రిగర్ చేసేది. ఆ పాయింట్ ఏంటి? మా ఫ్యామిలీలో డాడీ బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను చిన్నగా ఉన్నప్పుడు సడన్ గా ఇట్ వెంట్ డౌన్, కంప్లీట్ గా తగ్గిపోయింది బిజినెస్ అనేది. తగ్గిపోయినప్పుడు ఎవరైతే మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మా డాడీని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. years, so everything we know crystal clear ga. For even 100 rupees we used to suffer anamata. So this is the very bad stage. Oka age vachin tarvata naku clear ga brain lo fix అయిపోయినా. వాళ్ళ ముందే మా అమ్మ మా నాన్నని ఒక పొజిషన్ లో పెట్టాలి. ఇప్పుడు ఎంత ఏం చేస్తున్నారు దాన్ని యూజ్ చేసుకుని, ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని? యాజ్ ఆఫ్ నౌ 17 lakhs ప్లస్ కంప్లీట్ చేసుకున్నానండి, ఆ దేవుడి దయ వల్ల. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అదే విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి లైక్ ఎలాంటి పెట్టుబడి లేకున్నా అండ్ కొంచెం పెట్టుబడితో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ అయిన ఉమెన్స్ని అయితే మనం చూడటం జరిగింది. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే ఉన్నారు కదా. మరి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని నెలకి ₹1,00,000 వరకు సంపాదించుకునే స్కోప్ ఉందంట. మరి ఇంతకీ బిజినెస్ ఐడియా ఏంటి అండ్ ఇది ఎలా స్టార్ట్ చేయాలి, వీటి గురించి ఈరోజు మనము సాధన గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సాధన గారు. నమస్తే అండి. సో చాలా వరకు కూడా మహిళలు ఎస్పెషల్లీ ఇంట్లో ఉంటూనే వాళ్ళకి తోచిన, అంటే ఇప్పుడు ఎట్లాగా అందరికీ కూడా చేతిలో మొబైల్ ఉంది అండ్ మీరు ఎలాగో దాని రిలేటెడ్గానే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అలా ఎవరైనా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసి కనుక మంత్లీ ఒక 50 to 1 lakh వరకు ఎర్న్ చేసే స్కోప్ ఉందంటారా ఇప్పుడు మీరు చేసే బిజినెస్లో? ఎస్ అండి, 200%. మన సైడ్ నుంచి 200% టైం కనుక మనం ఇచ్చుకున్నాము ఈ ప్లాట్ఫామ్లో అని అంటే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్, ఇట్స్ కంప్లీట్లీ అన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనకి కంప్లీట్గా 26 హై పేయింగ్ ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. రిగార్డింగ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆరల్స్ యాడ్స్కి సంబంధించి ఎలా చేసుకోవాలి, ఈమెయిల్ మార్కెటింగ్ ఎట్లా, అండ్ లింక్డ్ఇన్ మాస్టరీ ఎట్లా, ఆరల్స్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఆరల్స్ స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఎలా చేసుకోవాలి. సో ఇటువంటి ఆల్ ది 26 హై పేయింగ్ ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎన్రోల్ అవ్వడం ద్వారా యాజ్ అ ఫ్రీలాన్సర్గా మనం చేసుకోవచ్చు. కోర్సెస్ నేర్చుకొని అవుట్ ఆఫ్ ద సర్వీసెస్, అవుట్ ఆఫ్ ఎవరికైనా ఆపర్చునిటీస్, సర్వీసెస్ కావాలి అనుకునే వాళ్ళకి మనం సర్వీస్ ప్రొవైడ్ చేసి క్లయింట్ దగ్గర ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అఫిలియేట్ మార్కెటర్గా గ్రో అవ్వడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది హోమ్ మేకర్స్ అవుట్ దేర్, స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ అ సైడ్ హసల్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక కంపెనీ ప్రోడక్ట్ని వన్స్ వీ డూ ప్రమోట్ యూజింగ్ ఆన్లైన్, సోషల్ మీడియా, ఆఫ్లైన్, ఏ విధంగా కూడా వీ డూ ప్రమోట్ అ ప్రోడక్ట్, మనం మార్కెట్ చేసినప్పుడు మనకి సేల్స్ వస్తాయి. ఓకే. సో మనకి సేల్స్ రావడం ద్వారా మనకి కంపెనీ కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అండ్ దిస్ ఈస్ డన్ బై ఎవ్రీ సింగిల్ సెలబ్రిటీ ఆరల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరి ద్వారా అయినా. ఇక్కడ నేను వర్క్ చేసేది యాజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఐ వర్క్ ఆన్ డిజిటల్ కోర్సెస్. ఓకే. అండ్ పీపుల్ హూ డూ అఫిలియేట్ మార్కెటింగ్, అంటే ఎవరైతే ప్రమోషన్స్ చేసి కమిషన్స్ ఎర్న్ చేస్తున్నారు, దే డూ ఆన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, బేబీ కేర్ ప్రోడక్ట్స్ అండ్ డిఫరెంట్ యాడ్స్ ప్రమోట్ చేస్తారు. రకరకాలుగా దే డూ. Okay. Once, what's the benefit of doing the promotion? It's nothing but they'll be getting some or the other commission from the company. ఓకే. సో అలా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కనుక రిఫర్ చేస్తే అందులో మనకి కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా కూడా మనం డబ్బులు అనేది ఎర్న్ చేసుకుంటున్నారు త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి. అండ్ అదే విధంగా చాలా మంది కూడా ఒక మంచిగా స్టడీ అయిపోయింది అంటే బేసిక్గా మీ స్టడీ ఏంటండి? ఈ ప్లాట్ఫామ్, ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ రివీలింగ్ మై క్వాలిఫికేషన్ అండ్ ఐఎమ్ జస్ట్ SSC పాస్ స్టూడెంట్. 10th చదువుకున్న తర్వాత లైక్ నార్మల్గా ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడమో లేదంటే వేరే జాబ్స్ చూసుకొని ఆ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా సడన్గా ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని ఇలా చేయడానికి లైక్ ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? సో బేసికలీ నా క్వాలిఫికేషన్ SSC పాస్ కదండి. సో ఎట్ సర్టెన్ ఏజ్, ఆ ఏజ్లో నేను కంప్లీట్గా
స్టడీస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫియర్ నాకు. ఓకే. ఆ ఏజ్ లో బిల్డ్ అయ్యింది వెన్ ఐ వాజ్ ఇన్ బేసిక్ ఏజ్ 10th SSC ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు. సో నా ఫ్యామిలీ అంతా ఎట్లా అని అంటే దే ఆర్ వెల్ క్వాలిఫైడ్, మంచిగా చదువుతారు, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటారు, నాకంటే బాగా చదివే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట. నాకు మెయిన్ గా సెల్ఫ్ డౌట్, కంపారిజన్ స్టేటస్ ఆ ఏజ్ లో బాగా బిల్డప్ అయింది. నాకు తెలియకుండానే అది బిల్డప్ అయిపోయింది. సో అరే నాకంటే బాగా చదివేస్తారు, నాకు మార్క్స్ తక్కువ వస్తాయి, మార్క్స్ తక్కువ వస్తే ఆటోమేటిక్ గా సొసైటీలో తక్కువగా చూస్తారేమో, నాకు చిన్న చూపు చూస్తారేమో అని ఆ సెల్ఫ్ డౌట్ నా పైన నాకు ఎక్కువ పెరిగిపోయి ఆటోమేటికలీ ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఓకే. 10th క్లాస్. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా నేను ఎట్లా రాశానో ఐ డోంట్ నో. మా ఫాదరే కంప్లీట్ గా సపోర్ట్ చేసి ఏం కాదు, ఎగ్జామ్స్ ఒక్కటి అటెండ్ అవ్వి వచ్చేసాయి, తర్వాత నువ్వు వద్దు అంటా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, అది కాకపోతే ఇంకొకటి ఏదైనా చేసుకొని యూ కెన్ గెట్ ఆన్, మీ లైఫ్లో నువ్వు మూవ్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ అయినా చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, లేదు ఏది అవసరం లేదు, ఇల్లు కట్టుకొని రెంట్ల మీదైనా బతకొచ్చు, సో చదువు ఒక్కటే లైఫ్ కాదు అనే ఆ సపోర్ట్ అనేది తను ఇచ్చాడనమాట. సో అప్పట్లో ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి రావడానికి నాకు దగ్గర 3 years పట్టింది. సో దాంట్లో నాకు థైరాయిడ్ అటాక్ అయింది, అది నాకు అటాక్ అయింది. థైరాయిడ్ కమ్ డిప్రెషన్, ఓవర్ ఫ్యాట్, అరౌండ్ 80+ దగ్గర 90కి వెళ్ళిపోయింది నా వెయిట్. కంప్లీట్ గా కాలనీ వాళ్ళు అవ్వనివ్వండి, సొసైటీలో వాళ్ళు అవ్వనివ్వండి, రిలేటివ్స్ అవ్వనివ్వండి, నా కెరియర్ ఏంటో నాకే తెలీదు, మా ఫాదర్ మా మదర్కి అసలు తెలీదు. ఒక కంప్లీట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అండ్ డిప్రెషన్లో నేను ఏం చేస్తున్నానో తెలియకపోతుండే, నేను ఎలా ఉండేదాన్నో ఆ సినారియోస్ ఏవి కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. ఓకే. సో దాని తర్వాత స్లోగా బయటికి వచ్చి ఆ ట్రైనింగ్ అని నేర్చుకున్నా, ఈ ట్రైనింగ్ అని నేర్చుకున్నా, ఏ దాంట్లో నాకు కాన్సన్ట్రేషన్ సెట్ అవ్వకపోయేది. ఎవ్రీథింగ్ అది చెయ్యాలి అనే ఆశ, మళ్ళీ బ్యాక్ స్టెప్, మ్యాక్సిమం ఒక 2 months ఏమో చేసేదాన్ని, తర్వాత స్టాప్ చేసేసుకునేదాన్ని. అలా చాలా టైలరింగ్ అని, బ్యూటీ పార్లర్ అని ఏదేదో చేసుకొని అన్నిటికీ స్టాప్ అయిపోయింది. తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ అ వెరీ యంగ్ ఏజ్లో నాకు మ్యారేజ్ అయింది. 19 yearsకి మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత 1.5 yearకి బాబు వచ్చాడు. వన్స్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత యాజ్ అ కంపానియన్ దొరికింది నాకు షేర్ చేసుకోవడానికి, ఆ విధంగానో మరి ఏ విధంగానో ఐ డోంట్ నో, యాజ్ అ బ్లెస్సింగ్ గానో తెలీదు, కానీ కంప్లీట్ గా నా డిప్రెషన్ అంతా తగ్గిపోయింది. ఓకే. అంటే మీ హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ అందింది. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఆ సపోర్టే కనుక లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత ఘోరంగా మనం స్టెప్ వేసి ముందుకెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో అక్కడి నుంచి స్లోగా డిప్రెషన్ తగ్గడం జరిగింది. కంప్లీట్ వెయిట్ తగ్గిపోయాను నేను. థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి. అది ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది దొరికింది నాకు. ఓకే. వితౌట్ ఎనీ మెయింటైన్ డైట్ అలాంటి లేదు, మెడిసిన్ అలాంటి ఏది లేదు. అంటే అంటారు కదా, థైరాయిడ్ వచ్చిన పీపుల్ కి ఆర్ ఎల్స్ డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి, తన మెంటల్లీ, ఫిజికల్లీ ఆర్ ఎల్స్ బయట తిరగడము, ఆ మెంటల్ సపోర్ట్ అనేది నాకు ఐఎమ్ ఓన్లీ సింగిల్ చైల్డ్, బై ద వే నేను ఒక్కటే సింగిల్ చైల్డ్ ని, అమ్మ నాన్న నేను అంతే. ఆ లోన్లీనెస్ కూడా మేబీ నాకు ఒక రకంగా బాగా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తుంది ఇప్పుడు. సో తర్వాత స్లోగా నన్ను నేను సెట్ చేసుకున్నాను. ఒక రియలైజేషన్ వచ్చింది నాలో. ఒక వన్స్ ఏజ్ పెరుగుతుంటే వస్తుంది అంటారు కదా, అరౌండ్ ఒక 21, 22 వచ్చిన తర్వాత బేబీ పుట్టాడు, వాడి రెస్పాన్సిబిలిటీస్ నా పైన నాకు ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ వచ్చింది. తర్వాత స్లోగా అది ఇది సర్చ్ చేస్తున్న టైంలో ఐ ఫస్ట్ స్టార్టెడ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీతో 2.5 years వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా యాజ్ యూ ఆల్ నో, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటేనే పీపుల్ ఆర్ దేర్. మన పీపుల్, రిలేటివ్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఒక్కరు కూడా సపోర్ట్కి రారు. సపోర్ట్ సంగతి పక్కకు పెట్టేసేయండి, సూటిపోటి మాటలు, ఇంకొక మెట్టు కిందికి గుంజుదామా, ఎట్లా తినని డౌన్ఫాల్ చేద్దామా అనేదే ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ ఆ ప్లాట్ఫామ్లో నేను హైదరాబాద్ టాప్ 10 లీడర్ అవార్డు కూడా రిసీవ్ చేసుకున్నాను. గ్రేట్. ఫ్రమ్ దాట్ కంపెనీ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి, అకార్డింగ్ టు 2022 ఇయర్ ప్రకారం. దాని తర్వాత అక్కడ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల
త్రీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా కొట్టాను ఆ ఇండస్ట్రీ నుంచి. Okay. తర్వాత కొన్ని ఇష్యూస్ అండ్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల అక్కడ నేను రిజైన్ చేసి ఒక 9 to 10 months ఖాళీగా ఉన్నా. ఈ ఖాళీగా ఉండే టైంలో ఓపెన్ డిగ్రీకి అప్లై చేసుకొని ఓపెన్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. సో అది ఒక 1 సబ్జెక్ట్ లో పోయింది, మళ్ళీ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అదొకటి పెండింగ్ ఉంది, అది చేసేస్తే ఓకే సాధన డిగ్రీ హోల్డర్ అనే టైటిల్ ఒకటి దొరుకుతుంది. డెఫినెట్ గా తొందరలోనే అది కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇన్ ద మీన్ వైల్ సర్చింగ్ లో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికిందండి. ఓకే, దొరికినప్పుడు నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను కదా, పిచ్చ లైట్ తీసుకున్నా. ఇటువంటివి చాలా వస్తాయిలే, ఎట్లకెళ్ళి సంపాదిస్తారు ఇంత ఘోరంగా, ఇట్స్ నాట్. మీరు చెప్పినప్పుడు నాకు కూడా అదే అనిపించింది, అంత స్కోప్ ఉందా ఇందులో, ఇస్ ఇట్ రియాలిటీ అని. ఇదంతా అయ్యే పనులు కాదు, నేనే చేసినాను కదా ఇన్ని రోజులు, నాకే రాలేదు, అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మార్కెటింగే చేసుకున్నా కదా, మరి వీళ్ళకి ఎట్లా వస్తుంది అనేసి 2022 అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో నాకు తెలుసు. ఓకే, తెలిసినప్పుడు వదిలేసిన, నేను లైట్ తీసుకున్నా. అప్పటికి కంపెనీలో బాగానే గ్రో అవుతున్నారు, చూస్తానే ఉన్నా, లైట్ తీసుకున్నా. తర్వాత కీప్ ఆన్ సర్చింగ్లో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అదంతా అయిపోయింది. ఫ్లో కంటిన్యూ అయ్యే టైంలో ఓకే ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి చూద్దాము, నా పైన నేనే కదా, ఓకే డబ్బులు సంపాదిస్తే సంపాదించాము, లేదంటే లేదు, అట్లీస్ట్ నాకు నాలెడ్జ్ అయితే దొరుకుతుంది కదా. ఫర్దర్గా నేను ఏదైనా చేసుకోవడానికి, జాబ్ చేసుకోవడానికంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, లింక్డ్ఇన్ మాస్టర్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే చలో లెట్ మీ ట్రై. ఒక పట్టు చీర కొనుక్కున్నంత కాదు ఈ రోజులో, 10,000 పట్టు చీర, ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అంతే. ఎన్నో పెడతా ఉంటాము, మన కెరియర్ పైన మనమే కదా పెట్టుకునేది. ఓకే ఒక్కసారి ధైర్యం చేసి డబ్బులు జమ కూర్చుకొని 15,000 పెట్టేసుకుందాము అనేసి జంప్ అయ్యానండి లాస్ట్ ఇయర్ జూన్లో. ఓకే, తర్వాత జంప్ అయిన తర్వాత ఒక 3 months నాకు మళ్ళీ నాకు టెస్ట్ అయ్యింది. బికాస్ అందరు ఎలా ఉంటారంటే, ఓకే నేను ఎన్రోల్ అయిపోయాను, నాకు డబ్బులు వచ్చేయాలి అని అంటే, మనం గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని అంటే అవ్వదు కదా. మన కష్టం మనం పడితేనే ఖచ్చితంగా అక్కడ ఫలితం వస్తుంది. సో ఫస్ట్ అది స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండే రెస్పాన్స్? అప్పుడేమన్నా మనీ మనకి కనిపించాయి అంటారా? ఫస్ట్ నేను ఎన్రోల్ అయినప్పుడు ఒక ఫస్ట్ సేల్ నా రిలేటివ్ ఎన్రోల్ అయింది, అక్కడితో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సేల్ నా ఓన్ గా చేసుకోవాల్సిన సేల్ కి 3.5 months టైం పట్టింది. ఓకే, టాక్ టు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఎలా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. రీల్స్ అంటారా, మనము ఇలా పెట్టగానే అలా రీచ్ వెళ్ళిపోదు, మన కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. ఇన్స్టాగ్రామ్ పరంగా అది నేర్చుకొని ఆ రీల్ ఎడిట్ చేయడానికి గంటన్నర టైం పట్టేది నాకు. ఇటు ఇల్లు చూసుకొని, అటు నన్ను నేను చూసుకొని, నా ట్రైనింగ్కి నేను పెట్టుకొని, ఇదంతా టైం బాగా పట్టేది. బట్ ఆల్దో ఆ కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను 3.5 months తర్వాత నాకు ఒక ఫస్ట్ సేల్ అయింది. ఆ సేల్ అయినప్పుడు ఇట్స్ వాజ్ అంటే అది ఇంకొక డిఫరెంట్ ఫీల్ అన్నమాట, ఇన్ని రోజుల కష్టం తర్వాత ఒక సేల్ వచ్చింది అనేసి. సో ఆ సేల్ కి సంబంధించిన కమిషన్ ఎంత వచ్చింది? 10,000 అండి. మనకి పర్ సేల్ 10,000 కమిషన్ వస్తుంది ఈ ప్లాట్ఫామ్ లో. ఓకే ఓకే, సో అలా మెల్లగా మీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎంత ఏం చేస్తున్నారు దాన్ని యూజ్ చేసుకుని, ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని? యాజ్ ఆఫ్ నౌ 17 lakhs ప్లస్ కంప్లీట్ చేసుకున్నానండి, ఆ దేవుడి దయ వల్ల. గ్రేట్. బీయింగ్ మిడిల్ క్లాస్ ఉమెన్, అసలు నేను ఇంత సంపాదించుకుంటాను ఈ ప్లాట్ఫామ్ నుంచి అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కష్టం నేను పడతా, దేవుడు ఏది చూపిస్తే దాని ప్రకారం వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి దిగాను. అందరూ సంపాదిస్తే అమ్మ ఎలా సంపాదిస్తారా నాయన, లక్షలు వచ్చేస్తుందా, నిజంగా వస్తుందా అనే క్వశ్చన్ ఇప్పుడు నేను చేస్తుంటే కూడా నా రిలేటివ్స్ అందరికీ, నా ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ అమ్మాయి నిజంగా సంపాదిస్తుందా, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్, ఈ చూపించే ఫిగర్స్ అన్ని నిజమేనా అని. ఇప్పటి మా డాడీ నమ్మరండి ఇప్పటికీ కూడా. నాకు వచ్చే అకౌంట్ లో వచ్చే బ్యాలెన్స్ అంతా నేను డాడీకి లేదంటే హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తా ఉంటా యాజ్ అ సేవింగ్స్ ప్రకారము. డాడీ అంటాడు నువ్వు ఇంకా నాకు ఒక చిన్న పిల్లలాగే కనిపిస్తున్నావు, అదే ఒక చిన్న బేబీ, అదే తింగర్ వేషాలు వేస్తూ ఉంటావు, బట్ నువ్వేనా ఇదంతా సంపాదించేది అని. యాజ్ ఆఫ్ నౌ అయితే 17 lakhs ప్లస్ కంప్లీట్ అయింది. ఫింగర్స్ క్రాస్, దేవుడు ఎలా చూపిస్తే అలా, అంతే. గ్రేట్ అండి. అండ్ అదే విధంగా లైక్ మీరు ఇలా చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది లైక్ ఆబ్వియస్గా బాగుంది అని అన్నారు, కానీ లైక్ ఇంకా బాగా మిమ్మల్ని మోటివేట్ చేసింది ఏంటండి? ఆ డిప్రెషన్ నుంచి లైక్ ఇలా ఒక బిజినెస్ని క్రియేట్ చేసుకోవడానికి మిమ్మల్ని ఒక పాయింట్ ఉంటుంది మనకి ట్రిగర్ చేసేది, ఆ పాయింట్ ఏంటి?
దిస్ ఈజ్ అ మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి. నిజంగా ఇట్స్ అ లెందీ ఆన్సర్ కొంచెము. కాకపోతే మా ఫ్యామిలీలో డాడీ బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు పర్వాలే, బాగానే ఉంది. యాజ్ ద బిజినెస్ వాజ్ గోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్, సడన్గా ఇట్ వెంట్ డౌన్. కంప్లీట్గా తగ్గిపోయింది బిజినెస్ అనేది. తగ్గిపోయినప్పుడు ఎవరైతే మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మా డాడీని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. తను అది తీసుకోలేక చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, మైండ్ పరంగా చాలా ఎఫెక్ట్ అయింది తనకి. తనని చూసుకోవడానికి మా అమ్మ నేను 24 years స్ట్రగుల్ అయ్యాం. 24 years. సో ఎవ్రీథింగ్ వీ నో క్రిస్టల్ క్లియర్గా. ఫర్ ఈవెన్ 100 rupees వీ యూస్ టు సఫర్ అనమాట. సో దిస్ ఇస్ ద వెరీ బ్యాడ్ స్టేజ్. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది ఒక్కోసారి. అండ్ ఆ టైం ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు క్లియర్గా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయినా. ఏది చేసినా, ఈవెన్ నేను ఒక చిన్న ఇంట్లో కూర్చొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా నాకంటూ సంపాదన తెచ్చుకోవాలి. మా అమ్మ మా నాన్నని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారు ఆ హార్డ్ సిచ్యువేషన్లో, వాళ్ళ ముందే మా అమ్మ మా నాన్నని ఒక పొజిషన్లో పెట్టాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నా బ్రెయిన్లో పడిపోయింది. తర్వాత యాజ్ ద ఏజ్ ఈస్ గ్రోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్, ఈ లాస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఈ ప్లాట్ఫామ్ అన్నిట్లో కలిపితే చాలా గట్టి ఆన్సర్ ఇచ్చేసాను అందరికీ కూడా. ఇక్కడితో కూడా నాకు చాలా తృప్తిగా ఉంది. ఇంకా మంచి ఆన్సర్ అనేది ఇవ్వాలి. స్పెషల్లీ నాకుండే కోరిక ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఇంట్లో మేము ఉన్నామో అది పొలం అమ్మి కట్టుకున్నాం అనమాట. అదే ఇల్లుని నా ఓన్ డబ్బులతో రీకన్స్ట్రక్షన్ చేసి మంచి ఇప్పుడుండే ట్రెండ్కి తగ్గట్టు మంచి ఇల్లు కట్టించి అదే ఇంట్లో మా నాన్నని, మా అమ్మని, మా అత్తయ్యని, మా మామయ్యని, మా ఆయన, నేను, మా బాబు ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి తీసుకురావాలి. అది నా కోరిక. అండ్ దట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ పాయింట్ అండి నాకు లైఫ్లో ట్రిగ్గర్ అయింది. అండ్ సపోర్ట్ పరంగా అందరూ, ఇటు మా ఇన్లాస్ అవ్వనివ్వండి, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన, అండ్ మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, స్పెషల్లీ నా హస్బెండ్, బాబు, ఎవ్రీవన్ ఆర్ సూపర్ సపోర్టివ్. గ్రేట్. అండ్ ఒక్కతే ఆడపిల్ల, కానీ ఆడపిల్ల మాత్రం ఆడపిల్లలా కాకుండా ఒక ఓన్ చేసుకొని ఒక స్టాండ్ తీసుకొని పేరెంట్స్కి ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఫర్దర్గా కూడా మీ సపోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు చేసే ఈ బిజినెస్కి లైక్ మీరు ఎంత టైంని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారంటారు? నేను వచ్చేసి హార్డ్లీ ఓవరాల్ డేలో ఇట్స్ నాట్ దట్ చాలా మంది 2 to 3 hours కంటిన్యూగా వర్క్ చేయాలా సాధన అని అడుగుతారు. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మనం ఓవరాల్ డే అంటే ఓవరాల్ 24 hours మనం ఒక 7, 8 hours, 10 hours పడుకుంటాము. దానికి కాకుండా ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో సైమల్టేనియస్గా 2 to 3 hours అంటే ఇప్పుడు మనకి హోమ్ మేకర్ అనుకోండి. హోమ్ మేకర్ అంటే పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు ట్రైనింగ్, గంట సేపు దాని ఇంప్లిమెంటేషన్, ఒక గంట సేపు వచ్చే క్లయింట్స్తో నువ్వు మాట్లాడడం. ఓవరాల్గా 2 to 3 hours సెట్ అయిపోతుంది. నువ్వు ఆ మాట్లాడే ఒక 1 or 2 hours క్లయింట్తో మాట్లాడినప్పుడే యూ విల్ బి గెటింగ్ ద వన్ సేల్. అట్లా అనమాట. సో ఫైనల్గా లైక్ ఎవరికైనా కూడా ఉమెన్ ఆంటర్ప్రీనియర్గా ఎదగాలి, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి అని మీరు ఫీల్ అవుతున్నారు? మీరు చేసే ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకు ఒక 2 wordsలో షేర్ చేయాలంటే ఏం చేస్తారు? సో ఫస్ట్లీ మనకి ఉండాల్సిన మైండ్ సెట్, నేను ఈరోజు ఎన్రోల్ అయ్యాను, మనకి వెంటనే డబ్బులు వచ్చేసేయాలి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ కాదండి, ఏ ప్లాట్ఫామ్లో కానీ మనకి రాదు. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ లెర్నింగ్ మైండ్ సెట్ అనేది మనకు ఉండాలి. ఇంప్లిమెంటింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఓపిక మనకు ఉండాలి. సో ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారము జాబ్స్ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక ఓన్ బిజినెస్లో జొరపడి చేసుకోవడమైనా, లేదంటే వాళ్ళకంటూ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉంది, సపోర్ట్ ఉంది ఫినాన్షియల్గా అంటే వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్టప్ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే దట్ ఈస్ ద రియల్లీ అ గ్రేట్ థింగ్ టు స్టార్ట్. అదొకటి నేను చెప్పగలుగుతాను. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు సే టు ఆల్ ప్రతి ఒక్క పర్సన్ ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తాను, సోషల్ మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. మనం సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాము అని అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్.
నేను ఒకటి నేర్చుకుంది ఏంటి అంటే సోషల్ మీడియా అనేది ఇట్స్ అ రోడ్, ఇట్స్ అ ఓషన్ ఆఫ్ పీపుల్. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఒక రోడ్. ఆ రోడ్లో మన పేజ్ ఏదైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందో అది ఒక షాప్. దాని నుంచి నువ్వు ఎలా మార్కెటింగ్ చేసుకుంటావు, నీ పరంగా నువ్వు బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకుంటావు, నీ పరంగా నీవు ఎలా ఓకే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని నీ ఓన్ స్టైల్లో నువ్వు ఎలా పీపుల్కి రీచ్ చేయగలుగుతావు అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది కనుక నువ్వు నాడి కరెక్ట్గా తెలుసుకొని పీపుల్కి రీచ్ అయ్యేటట్టు చేసావు అని అంటే ఇంకా తిరుగు ఉండదు. పీపుల్ విల్ కనెక్ట్, పీపుల్ విల్ రీచ్ టు యూ. ఖచ్చితంగా పీపుల్ విల్ బై ద ప్రోడక్ట్ విత్ యూ. సేల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ అండ్ చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా బాగుంది మీ స్టోరీ కూడా. అండ్ కొన్ని లైఫ్ అనగా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, కాబట్టి ఆ మిక్చరే ఒక లైఫ్. కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా మీరు చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.